యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామములో వీక్షకులందరికీ శుభములు. 40 రోజుల ఉపవాస దిన ధ్యానాలలో ఈ రోజున 14వ దినానికి చేరుకున్నాం. ఈ 14వ దిన ఉపవాస ధ్యానాంశము బాహ్య శుద్ధి. మత్తయి సువార్తలో 22వ అధ్యాయం వరకు 23వ అధ్యాయం నిన్న దినాన్ని ధ్యానించుకున్నాం. అక్కడి వరకు కూడా అనేక మంది అనేక ప్రశ్నలు వేశారు. పరిసయ్యులు కావచ్చు, సద్దుకాయులు, శాస్త్రులు, హేరోదీయులు, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని అనేక ప్రశ్నలను వేసి శోధించే ప్రయత్నం చేశారు. అయితే ప్రతిదానికి కూడా వాక్యం ద్వారానే క్రీస్తు ప్రభు వారు సమాధానం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ శిష్యులతో ప్రభు మాట్లాడుతూ 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 13 నుంచి 33 వచనాల్లో చూస్తే పరిసయ్యుల పరిస్థితి, పరిసయ్యులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, సద్దుకాయులు కావచ్చు, వారి పరిస్థితిని చూసి ప్రభు దుఃఖిస్తూ ఉన్నారు. అయ్యో 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 అనే పదాన్ని వాడారు. 13వ వచనం నుంచి మనం చూస్తే అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటున్నాడు. అయ్యో అనే పదము పాత నిబంధనలో ప్రవక్తలు ఏదైనా ఎవరికైనా శ్రమ వస్తున్నప్పుడు ఈ పదాన్ని వాడేవారు. అయ్యో అంటే అయ్యో అతను శ్రమ పడుతున్నాడే, అయ్యో వారి శ్రమల పాలవుతున్నారే, అయ్యో దయనీయమైన పరిస్థితిలో ఉన్నారే అనే పదం. మనం కూడా అయ్యో పాపం ఇలా జరిగిందా, అయ్యో వాళ్ళకి యాక్సిడెంట్ అయిందా. ఈ అయ్యో అనే పదము శ్రమను సూచిస్తూ ఉంది. అయ్యో అనే పదము మనం ఎవరి కొరకైతే అయ్యో అనే పదం వాడతామో అవతల వారి దయనీయ స్థితిని సూచిస్తూ ఉంది. ఇక్కడ ఈ అధ్యాయంలో పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాటలు 7 సార్లు అయ్యో 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 అనే పదాన్ని వాడారు. ఈ 13 నుంచి 33 వచనాలలో. అంత మాత్రమే కాదు, ఆయన వాడిన పదాలు ఈ పరిసయ్యులను, శాస్త్రులను ఆయన అన్నమాట వీరు వేషధారులు అన్నారు. వేషధారులు, అంధులైన మార్గదర్శకులారా అన్నారు. అవివేకులారా, అంధులారా, సున్నము కొట్టిన సమాధులు మీరన్నాను. అంత మాత్రమే సర్పములారా, సర్ప సంతానమా, గురుడ్డి పరిసేయడా అని కూడా పలికినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పదాలన్నీ పలికారు ప్రభు వారంటే వారి దయనీయమైనటువంటి స్థితిని చూసి ప్రభు అక్కడ చింతిస్తూ ఉన్నాను. వాస్తవానికి మేము ధర్మశాస్త్రాన్ని అవపోషణ పట్టిన వారము, మేము ధర్మశాస్త్రం ఖచ్చితంగా మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటున్నటువంటి వారమని వారు విర్రవీగుతూ ఉండేవారు. కానీ వారి మనోనేత్రాలు తెరవబడలేదు. వాక్యము వారు చదివారు, కానీ ఆ పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి ప్రవచనాలు అనేకం ఇవ్వబడ్డాయి. ప్రతి ఒక్క ప్రవచనము యేసు ప్రభువులో నెరవేర్చబడింది. దాన్ని వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈరోజు నీ సందేశ అంశము బాహ్య శుద్ధి. వారు మొదటి శతాబ్దంలో ఈ రబ్బీలు పాత్రలు బయట కడగబడాలా, లోపల కడగబడాలా అని వాదోపవాదాలు జరుగుతూ ఉండేవి ఈ రబ్బీల మధ్య. పాత్ర ఒక గిన్నె, ఒక గ్లాస్ కావచ్చు, టంబ్లర్, ప్లేట్ కావచ్చు, లేదా ఒక కొండ కావచ్చు, బిందె కావచ్చు, బయట కడగాల, లోపల కడగాల. ఇక్కడ ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీరి పరిస్థితి బయటికి అనేక రకాలైనటువంటి నియమాలు, మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ ధర్మశాస్త్రాన్ని తప్పినటువంటి వారిని శిక్షించే విషయంలో కఠినంగా వ్యవహరించేవారు, బహు కఠినంగా వ్యవహరించేవారు. ప్రజలను వారు బాధించేవారు. ఇంకా కొన్ని నియమాలు వీరు కలిపి వారిని బాధించేవారు, ప్రజలను దోచుకున్నటువంటి వారు. ఎప్పుడు కూడా ఈ బాహ్య శుద్ధి మీదే వారి మనసు కేంద్రీకరించారు. కానీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నారు ప్రభువారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ధన్యతలలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు పలికారు. కాబట్టి హృదయ శుద్ధి గురించి ఎప్పుడు కూడా వీరు ఆలోచించిన వారు కాదు. బైబిల్ సెలవిస్తూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే మనుష్యులు పైవేషాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాంతరంగాలు లక్ష్య పెడతారు. ఈ రోజున నీవు బాహ్య శుద్ధి మీద నీ మనస్సు కేంద్రీకరించినంతగా నీ హృదయ శుద్ధి మీద కేంద్రీకరిస్తున్నావా?
బాహ్య శుద్ధి లేకపోయినా కూడా నీ హృదయ శుద్ధి కలిగి ఉన్నట్లయితే మనం పరలోక రాజ్యాన్ని చేరుకోగలం. అందుకే ఇర్మియా ప్రవక్త అంటాడు 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, హృదయము మోసకరమైనదంట, అది ఘోరమైన వ్యాధి కలిగినది అంటున్నాడు. హృదయం అన్నిటికి కూడా కేంద్రము, ఆలోచనలకు కేంద్రము హృదయం నుంచే వస్తుంది. ఒకరి నోరు మాట్లాడింది అది హృదయం నుంచే వస్తుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. హృదయ శుద్ధిని గూర్చినటువంటి ప్రాముఖ్యతను నీవు గుర్తించావా? నేను ముగిస్తున్నాను పిల్లరా. ఈ రోజున మన జీవితాలలో ఈ హృదయ శుద్ధిని గూర్చి మనం ఆలోచించట్లేదు. ప్రభు చూసేదే హృదయాంతరంగం. కాబట్టి మన జీవితాలలో ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడతామో అప్పుడు ఖచ్చితంగా మన పాత ఆలోచనలు, పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు కడగబడాలి. ఆ హృదయ ఆలోచనలన్నీ కూడా ప్రభు యొక్క చిత్తానుసారంగా మారాలి. కాబట్టి ఈరోజు నువ్వు బాహ్య శుద్ధి మీద దృష్టి కేంద్రీకరించినంతగా హృదయ శుద్ధి మీద కేంద్రీకరిస్తున్నావా? ఈ హృదయం ఎట్లా శుద్ధి చేసుకుంటామంటే వాక్యము ద్వారానే. 119వ కీర్తన 9 నుంచి 11 వచనాలు. వాక్యము ద్వారానే మనము మన హృదయ శుద్ధిని కలగ చేసుకోగలము. వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట ద్వారానే బైబిల్ సెలవిస్తాం. 119వ కీర్తన 105వ వచనంలో చూస్తే, దేవుని యొక్క వాక్యమే మన జీవితాలకు వెలుగై ఉన్నది, మన త్రోవలకు వెలుగుగా ఉంది, మన పాదములకు దీపంగా ఉంది. కాబట్టి ఈ రోజున ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా లేదా? హృదయ శుద్ధి కలిగి జీవిస్తున్నామా లేదా? హృదయ శుద్ధి లేకపోతే ప్రభువుని మనం చూడలేం. పరిసయ్యులు, శాస్త్రులు హృదయ శుద్ధి కంటే కూడా బాహ్య శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించారు. ఆ వాక్యము యొక్క అంతరార్థాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఈ రోజున మీరందరూ కూడా దేవుని యొక్క ఆ వాక్యము, దేవుని పలికిన ప్రతి ఒక్క మాటను మనం అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అర్థించాలి. పరిశుద్ధాత్మ దేవుని మన జీవితాలను ఆహ్వానించినట్లయితే ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటట్లు ఆయన చేస్తారు. బైబిల్ సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరు కూడా దయచేయను గాక. ఆమేన్.